హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నియోఫైల్ డిజైన్స్. ఈ వీడియోలో ఆలియా కట్ కుర్తీని సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఒక క్లాత్ని తీసుకోవాలి. నేను ఈ శారీని యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాను. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటే సరిపోతుంది కుర్తీ కోసం. ఫస్ట్ నేను బార్డర్ని అంతా కట్ చేశాను. అలానే ఇందులో టాప్ అండ్ స్లీవ్స్ కోసం వదిలేస్తున్నాను. 14 ఇంచెస్ మార్క్ చేసి దీన్ని ఇంతవరకు స్లీవ్స్ కోసం కట్ చేస్తున్నాను. స్లీవ్స్ పార్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది మెయిన్ పార్ట్ కదా, దీన్ని ఇలానే ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ మీడియం సైజ్డ్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది. మీ సైజ్కి తగినట్టు మెజర్మెంట్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా చేసిన తర్వాత ఫోల్డెడ్ సైడ్ ఉంటుంది కదా, మనం నెక్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం షోల్డర్ లెంత్ వరకు 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాం. అలానే నెక్ కోసం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాం. తర్వాత ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చెస్ట్ సైజ్, ఇప్పుడు ఇది 4 ఫోల్డ్స్లో ఉంది కదా, అంటే మీ టోటల్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని 4 భాగాలుగా చేస్తే వచ్చిన వాల్యూ +2 వేయాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్ 36, అంటే దాన్ని 9 ఇంచెస్ వస్తుందన్నమాట. 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే. సో 9 ఇంచెస్ అనేది కరెక్ట్ మెజర్మెంట్. కానీ మనం ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటాం. సో 11 ఇంచెస్ వరకు పెట్టుకొని మార్క్ చేసుకుంటాం. అలానే టోటల్ హైట్, బాడీ పార్ట్ హైట్ అనేది 15 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. మొత్తం 15 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇప్పుడు వేస్ట్ సైజ్, ఇక్కడ వేస్ట్ వాల్యూ వచ్చేసి 32 ఇంచెస్ సరిపోతుంది మీడియం సైజ్కి. 32 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. 8 ఇంచెస్ +2 ఇంచెస్ ఖర్చు కోసం, అంటే 10 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేశారు కదా, ఈ లైన్ని ఆ 11 ఇంచెస్ వరకు ఎక్స్టెండ్ చేయాలి. ఈ 2 డాట్స్ని జాయిన్ చేయాలి. మనం ఖర్చుతో కలిపి మెజర్మెంట్స్ అనమాట ఇవి. ఇప్పుడు నెక్ మెజర్మెంట్స్, నెక్ వచ్చేసి డీప్ 6 ఇంచెస్ తీసుకున్నాము. 6.5, 7 వరకు కూడా తీసుకోవచ్చు, ఎక్కువ డీప్ కావాలంటే. 6 ఇంచెస్ వరకు డీప్ తీసుకున్నాము. ఒక లైన్ డ్రా చేసి వీ నెక్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ వీ నెక్ కాకుండా కొంచెం కర్వ్ వీ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ కర్వ్ కూడా డ్రా చేసుకోవాలి. ఈ షోల్డర్ కర్వ్ అనేది ఈ 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 6 ఇంచెస్కి హాఫ్, అంటే ఈ 3 ఇంచెస్ దగ్గర నుంచి డ్రా చేయాలి. అలానే ఫ్రంట్ పార్ట్ కోసం కర్వ్ అనేది కొంచెం డీప్గా డ్రా చేయాలి, లోతుగా. ఇది ఫ్రంట్ నెక్ కదా, అలానే మనకి బ్యాక్ నెక్ కూడా కావాలి. బ్యాక్ నెక్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నెక్ షేప్ డ్రా చేస్తున్నాం. ఫస్ట్ మనం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్స్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. ఇలా కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసి దీన్ని ఇలా కర్వ్ లాగా కట్ చేయాలి. అన్నిటినీ కలిపి, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కలిపి. లోపల ఉన్న బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్లో మనం ఇప్పుడు ఆలియా కట్ కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. కింద నుంచి ఇక్కడ నుంచి 4 ఇంచెస్ వరకు పైనకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ వరకు మార్క్ చేసి ఈ రెండింటిని జాయిన్ చేయాలి కార్నర్ వరకు.
అంతే. దీన్ని కట్ చేసుకుంటే మన టాప్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ కటింగ్ కంప్లీట్ అయినట్టే. ఇలా కట్ చేశాను కదా, ఇప్పుడు ఏం చేయాలంటే స్లీవ్స్ కటింగ్ కూడా చేసుకుందాం. ఆల్రెడీ మనం స్లీవ్స్ కోసం కొంచెం క్లాత్ని సెపరేట్ చేసి పెట్టాం కదా, ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్స్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ మన ఆర్మ్ డౌన్ ఎంత కావాలి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచెస్ కావాలి. సో 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసి ఇక్కడ వరకు మనం స్లీవ్స్ని డ్రా చేస్తాం. అలానే హ్యాండ్ మెజర్మెంట్ కూడా చూసుకొని వచ్చేసి విత్ సీమ్స్ కుట్లతో సహా చూసి హ్యాండ్స్ డ్రా చేసుకోవాలి. ఇలా మన స్లీవ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది. 2 స్లీవ్స్ని కట్ చేసాము. ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ తోటి ఆల్రెడీ 1 మీటర్ ఫ్యాబ్రిక్ని మనం టాప్ కోసం స్లీవ్స్ కోసం యూజ్ చేసాం. మిగిలిన 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా కట్ చేయాలి. ఇదేమో బ్యాక్ పార్ట్ కోసం, ఇదేమో ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా కట్ చేసాము. దీని మెజర్మెంట్స్ వచ్చేసి ఇది బ్యాక్ కోసం 32 ఇంచెస్, అలానే ఫ్రంట్ కోసం 36 ఇంచెస్ తీసుకున్నాము. ఎందుకని 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఫ్రంట్ కోసం మనం ఆల్రెడీ ఫ్రంట్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసాం కాబట్టి దానికోసం తీసుకున్నాం. ఇప్పుడు వీటిని గ్యాదర్స్ చేసుకొని అంటే కుచ్చులుగా దగ్గరికి చేసి దీనంతా ఇది బ్యాక్ సైడ్ అలానే దీన్ని ఫ్రంట్ సైడ్ అటాచ్ చేయాలన్నమాట. దానికంటే ముందు ఈ ఫ్రంట్ సైడ్ కోసం మనం ఏదైతే క్లాత్ తీసుకున్నామో ఈ క్లాత్ని 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నేను శారీ తీసుకున్నాను కాబట్టి నాకు చాలా క్లాత్ మిగిలింది, ఎక్కువ గ్యాదర్స్ వస్తాయని క్లాత్ అంతా యూజ్ చేస్తున్నాను. 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ మార్క్ చేసి 4 ఇంచెస్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనం లైన్ డ్రా చేయాలి. ఇలా మనం కట్ చేసాం కదా, వీటిని ఇప్పుడు గ్యాదరింగ్ అనేది చేసుకోవాలి. నీడిల్తో చేత్తో అయినా చేయొచ్చు, మిషన్ పైన అయినా చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ గ్యాదర్స్ అంతా చేసి దీన్ని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయాలి. ఇప్పుడు గ్యాదరింగ్స్ కోసం ఫస్ట్ ఇలా స్ట్రైట్గా 2 లైన్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎండింగ్లో కొంచెం ఎక్స్ట్రాగా వదిలేసి కట్ చేస్తాం. ఈ చేసిన వాటిని ప్రతి దారానికి 2 ఉంటాయి కదా టై అయ్యి, ఒకదాన్ని విడదీసి దీంట్లో కూడా అలానే ఇంకొకటి పట్టుకొని ఈ రెండింటిని గట్టిగా పట్టుకొని క్లాత్ని జరుపుకుంటూ రావాలి. అప్పుడు గ్యాదరింగ్స్ అనేవి ఇలా వస్తాయన్నమాట. ఇలా ఫ్రంట్ బ్యాక్ కోసం రెండింటిని గ్యాదరింగ్స్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న గ్యాదరింగ్ని టాప్ పార్ట్కి పెట్టి స్టిచ్ చేయాలి. కరెక్ట్గా సెంటర్ ఏదో చూసి ఫస్ట్ దాన్ని పిన్ చేసి దాన్ని స్టిచ్ చేసుకోవాలి. అలానే వీటికి హ్యాండ్స్ కూడా అటాచ్ చేయాలి. బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ అటాచ్ చేసి దీన్ని స్టిచ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.